బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ మేమెంతో బీసీ హక్కుల పోరాటానికి జై బీసీ జై బీసీ జై బీసీ మేమెంతో బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత మేమెంతో సాధిద్దాం బీసీల హక్కులు సాధిద్దాం మేమెంతో జై బీసీ జ్యోతిరావు గారి పులే ఆశయం కోసం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశానుసారంగా ఈరోజు బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయాల్లో మరియు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు బద్ధంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా స్వేచ్ఛ సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కు కాబట్టి ఏమి హక్కులు ఉల్లంఘించకుండా మేము ఈరోజు నిరసన దీక్ష శాంతియుతంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీలకు ఇప్పటికీ చట్టసభలో ఎలాంటి ప్రత్యేకత రిజర్వేషన్ లేదు. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. మరియు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% చట్టసభలో కల్పించిన రిజర్వేషన్ ని మేము స్వాగతిస్తూ అదేవిధంగా అందులో సబ్ కోటా కింద 50% బీసీ మహిళలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మరియు గ్రామాన ఇంటికి బీసీలు ఏకతాటిపై రావాలని బీసీలను ఐక్యం చేయడం కొరకు గ్రామం నుండి తరలి వెళ్లి మనము బీసీ హక్కులను సాధించుకునే విధంగా వెళ్దామని రానున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 42% వచ్చినట్టయితే మరియు 31 జడ్పీ చైర్మన్ లో 13% బీసీలకు వస్తాయి. అదేవిధంగా 566 జడ్పీటీసీలు, అదేవిధంగా 566 ఎంపీపీలు, అదేవిధంగా 5778 ఎంపీటీసీలు మరియు అదేవిధంగా 1,12,694 గ్రామ పంచాయతీలు వార్డులు, అదేవిధంగా 12,778 పంచాయతీలు. సో ఇందులో భాగంగా 42% బీసీలకు వస్తే సగానికి బాట బీసీలకు దక్కుతాయి. అదే తరహాలో చట్టసభల్లో బీసీలు అడుగుపెట్టినట్టయితే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మనం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు గ్రామాల నుండి మండలాల నుండి మరియు మా జిల్లా కమిటీలందరూ పిలువగానే తరలి వచ్చినందుకు మేము వీళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలు పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ కదిలి బీసీ నినాదం వచ్చినప్పుడు అందరూ ఐక్యమత్యంగా ఏకతాటిపై రావాలని కోరుతా ఉన్నాము. ఏదైనా కానీ ఉద్యమం చేయండి ఏది సాధించలేము. తెలంగాణ తరహా అన్ని పార్టీలకు ఏకంగా అతీతంగా బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుంటే మన హక్కులు మనకు రావు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి